అండ్ స్టూడెంట్స్ నిజంగా ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే ఫార్ములా బేస్డ్గా చదువుతూ నష్టం ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రాక్టికల్ ఏదైతే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆప్టిట్యూడ్లో వాళ్ళు ఫార్ములా బేస్డ్గా అప్రోచ్ అయ్యి ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే ఎగ్జామ్స్ వరకే క్రాక్ చేయగలుగుతారు కానీ దాని రియల్ లైఫ్లో అప్లికబిలిటీ ఏదైతే ఉందో దాన్ని వాడుకోలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఎప్పుడైనా కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ మాకు ఇంతకుముందు ఒక సార్ వచ్చారు, ఒక మేడం వచ్చారు, వాళ్ళు మ్యాథమెటిక్స్ లో మ్యాజిక్స్ చేశారు, మ్యాథమెటిక్స్ లో ట్రిక్స్ చేశారు అంటుంటారు. సో మీరు కూడా ఏమైనా ట్రిక్స్ చెప్పండి సార్, షార్ట్ కట్స్ చెప్పండి సార్ అంటుంటారు. అసలు బేసిక్ గా ఫస్ట్ మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే నేను చాలా మందిని అడిగిన క్వశ్చన్ కూడా ట్రిక్ అంటే ఏంటి, కానీ యాక్చువల్ గా ట్రిక్ అంటే ఇంగ్లీష్ లో ఉన్న మీనింగ్ ఏంటంటే మోసం అని. సో ఒక అతను మిమ్మల్ని ట్రిక్ చేసాడు అంటే మిమ్మల్ని మోసం చేసాడు అని అర్థం. సో యాప్టిట్యూడ్ అనేది మనం వేరే వాళ్ళ చేత మోసపోకుండా ఉండడానికి నేర్చుకునేది కానీ వాళ్ళతో మోసపోవడానికి కోసం కాదు. ట్రిక్స్ ఎవరు చేస్తారు? మెజిషియన్స్ చేస్తారు. లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమ కల్పించి ఆ నిమిషంలో వాడు ట్రిక్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత 10 నిమిషాలతో ఆలోచించి ఇంతే కదా లాజిక్ తెలుస్తుంది. అలాగే మ్యాథమెటిక్స్ లో కూడా ప్రతి ట్రిక్ కానీ ప్రతి షార్ట్ కట్ కానీ యాక్చువల్ గా లాజిక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లాజిక్ మనకు అర్థం కానంత వరకు అబ్బా అతను ఏదో చేసేసాడు అని అనుకుంటూ ఉంటాం.